రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాలని మరలా నేను చదువుతాను. తగరపు వలస ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చి సెక్రటరీ గారు జేమ్స్ గారిని కూడా చూడటం చాలా సంతోషం. నాకు ఇంకా వారే పరిచయం, మిగతా ఎవరు పెద్ద పరిచయం లేరు. రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తా. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమున ఈ మందిర స్థలములోనికి నన్ను నడిపించారు, ఈ బిడ్డలందరినీ నడిపించారు. మీకు కృతజ్ఞతలు ప్రభువా. మీ వాక్యము మేము వినాలని ఆశపడుతున్నాం. మీ వాక్యము ద్వారా మేము బలపడాలని, స్వస్థపడాలని, మా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పరా? అది పొద్దున నుంచి నేను చూస్తూ ఉన్నారు, మీరు అలాగ నిలేసిన రాళ్ళులాగా ఉన్నారు బాబోయ్. సిమ్ చర్చిలో కొంచెం స్పీడ్గా ఉంటారమ్మా, అందువల్ల అది అలవాటు అయిపోయింది. ఈ 7వ వచనంలో పౌలు అన్నాడు, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అని అంటాడు. ఎవరైతే ఉత్సాహంగా కానుకలు ఇస్తారో, ఎవరైతే ఉత్సాహంగా డబ్బులు ఇస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు అని చెప్తున్న డైరెక్ట్ స్టేట్మెంట్. ఆ ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని ఈ వచనంలో, దానికంటే ముందు వచనంలో ఆయన మాట్లాడుతూ, మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అనే విషయాన్ని మాట్లాడుతూ దేనికోసం ఇవ్వాలో 9వ అధ్యాయం 1వ వచనం నుండి చెప్పాడు. దేనికోసం ఇవ్వాలి అని. ఈరోజు అర్పణల పండుగ, అంటే మీరు ఇచ్చే పండుగ ఈరోజు. నిన్న సిద్ధపాటు పండుగ, ఈరోజు ఇచ్చే పండుగ. కాబట్టి ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని పౌలు మాట్లాడుతూ అక్కడ ఈ వచనానికి వచ్చేసరికి ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు అంటాడు. అంటే ఉత్సాహంగా ఇవ్వకపోతే ప్రేమించనట్టేగా లెక్క. ఇప్పుడు అదే కదా దాని అర్థం. మనకు తెలియంది ఈ భాష తెలుగు. బట్ ఎవరైతే ఉత్సాహంగా ఇవ్వరో వారిని దేవుడు ప్రేమించడనే అర్థం మనకు స్ఫురిస్తోంది. అయితే దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసినటువంటి మాట, ఇందుకు ఎందుకు ఇవ్వాలి అని అంటే ఈయన వేరే పర్పస్ చెప్పాడు. ఈ 9వ అధ్యాయం 1వ వచనం నుండి పరిశుద్ధుల పరిచర్య కొరకు ఇవ్వాలి అంటాడు. అదేవిధంగా పాత నిబంధనలో మనం ఎప్పుడు కూడా ఆదివారం అయినా, కానుకల పండుగలైనా, మనం డబ్బుల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడైనా మలాకి గ్రంథం చదువుకుంటాము, 3వ అధ్యాయం చదువుకుంటాం. మలాకి గ్రంథంలో రాయబడినటువంటి మాట 10వ వచనంలో, నా మందిరములో ధనం ఉండునట్లు, ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీరు డబ్బులు తీసుకురండి 10వ వంతు అని. కానుకల గురించి మీరు వినని ప్రసంగాలు ఏముంటాయి చెప్పండి? అది కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది. మీకు తెలుసు ఇవ్వడం గురించి, ఎలా ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో మీ అందరికీ బాగా తెలుసు. అయినప్పటికీ కూడా నన్ను పిలిచారు కనుక నేను మీ దృష్టిలో 1-2 విషయాలు తీసుకుని వస్తాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో, మీరైనా కీబోర్డ్ 407వ కీర్తన, అది ఏ శృతి? బి షార్పా? ప్రీతిగల మన యేసు, డీనా, డి ఏదో 407వ కీర్తన ఉంటుంది. ప్రీతిగల మన యేసు ఎంత గొప్ప మిత్రుడని, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 165వ కీర్తన ఉంటుంది. ఈలాటిదా యేసు ప్రేమ అనే పాట మనం చాలాసార్లు పాడుకొని ఉంటాం. రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య, రావూరి లక్ష్మీ నరసయ్య ముగ్గురు ఉంటారు అందులో, ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో. రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య, రావూరి లక్ష్మీ నరసయ్య ముగ్గురు వైష్ణవ కులానికి చెందినటువంటి వాళ్ళు, వైష్ణవ మతానికి చెందినటువంటి వాళ్ళు, నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు దేవుని ప్రేమను గురించి అద్భుతంగా కీర్తనలో రాశాడు. రావూరి రంగయ్య రాసినటువంటి చదువుకున్నటువంటి చదువు 5వ తరగతి మాత్రమే చదివాడు. తెలుగు భాష మీద విపరీతమైనటువంటి అవగాహన కలిగినటువంటి అద్భుతమైనటువంటి దైవ సేవకుడు రావూరి రంగయ్య గారు. ఆయన దేవుని ప్రేమను గురించి రాశాడు. అందులో ఏమంటాడంటే, నీవు దేవుని ఎడల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలా అని అంటే, దేవుడు నిన్ను ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దాకా నడిపించాడో జ్ఞాపకం చేసుకోమంటాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రతి సంవత్సరం అర్పణలు అర్పిస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా మనం ఆగిపోవడానికి వీల్లేదు. ఎందుకు ఆగిపోవడానికి వీల్లేదంటే, మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు నడిపించాడు. మీ అందరికీ మీ జీవితాలు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చాయో మనందరికీ తెలుసు. మన పూర్వీకులు కంటే మన జీవితాల్లోనే కొంచెం ముందుకు వెళ్తే, ఒకే చీర కలిగి ఒకే చీర సగం ఉతుక్కొని ఆరబెట్టుకొని, ఆరబట్టినటువంటి చీరని మరలా కట్టుకొని ఒకవైపున రెండో వైపు ఉతుక్కొని ఆరబెట్టుకున్నటువంటి అమ్మగారులు చాలామంది ఉన్నారు. ఈనాడు వారిని దేవుడు ప్రేమించి బీరువా పట్టనంత చీరలు ఇచ్చాడు. ఎవరు బట్టలో వేసుకొని తిరిగినటువంటి పురుషులు ఈనాడు విస్తారమైన బట్టలు, ఉదయం ఒక డ్రెస్సు, సాయంకాలం ఒక డ్రెస్సు మనం మార్చగలిగినటువంటి స్థాయికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు మనం దేవుని ఎడల కృతజ్ఞత చూపాలంటే, దేవుడు మనల్ని ఒక స్థాయి నుంచి మరి ఒక స్థాయికి దేవుడు మనల్ని మార్చినటువంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. పౌలు అన్నాడు, మీరు ఉత్సాహంగా ఇవ్వండి. మలాకి అన్నాడు, నా మందిరంలో సమృద్ధి అయినటువంటి ఆహారం ఉండనట్లు మీరు ఇవ్వండి అన్నాడు. మనం కానుకల పండుగ ఎందుకు చేస్తామంటే ఒక పర్పస్ ఉన్నది. పర్పస్ లేకుండా మన పూర్వీకులు ఈ పండుగలు ఏం పెట్టలేదు. చాలామంది డిసెంబరు చెయ్యకపోవడం వల్ల నష్టమేమి లేదు, చేయడం వల్ల కూడా నష్టమేమి లేదు. ఈ రెండు మనకు ఉపయోగమే. చెయ్యకపోకుండా ఉన్నటువంటి వాళ్ళు మనకంటే ఒక 100 అడుగులు ముందుగా విశ్వాసంలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది గుడ్ ఫ్రైడే చేయరు, అంటే చేయకపోవడం వల్ల మనకంటే వాళ్ళ విశ్వాసంలో ఒక 10 అడుగులు ఇంకా ముందున్నారు. అయితే దేవుని బిడ్డలారా, చేసినా చేయకపోయినా మనం గమనించవలసిన మాట ఏంటంటే, చేస్తూ ఉన్నప్పుడు దానికి ఒక పర్పస్ ఉన్నది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పూర్వకాలంలో మిషనరీలు ఎందుకు పెట్టారంటే, సంఘములో ఆనాడు ఇన్కమ్ సోర్సెస్ చాలా తక్కువ. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఇక్కడ స్థానికంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు దేవుని నామమున ఇవ్వడం నేర్చుకోవాలి, వారికి నేర్పించాలి అనేటువంటి ఆ క్రమాన్ని నేర్పించడానికి కానుకల పండుగ పెట్టారు. ఆ రోజుల్లో అందరూ వ్యవసాయమే చేసేవాళ్ళు, ఎందుకని కూరగాయలు ఏలగట్టారు. అంటే అర్థం ఏంటంటే, సంఘంలో ఉన్నవాళ్ళు ఒకరు వంకాయలు పండిస్తే, ఒకరు బీరకాయలు పండిస్తే రకరకాల ధాన్యాదులు దేవుని మందిరంలోనికి వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు లేకపోయినప్పటికీ కూడా మనం ఎందుకు జరిగిస్తున్నామంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పర్పస్ అనేది మనము దీనికోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి చర్చిలో మనం కానుకలు ఇచ్చినా, చర్చిలో దశమ భాగాలు ఇచ్చినా, చర్చిలో మనం డబ్బులు ఇచ్చినా, ఈ కృతజ్ఞత కానుకలన్నీ ఇచ్చినప్పటికీ మనము ఇచ్చినటువంటి కానుకలను ఒక నిర్దిష్టమైనటువంటి పని కొరకు వాడటానికే మనం కానుకలు ఇస్తాం. ఏమిటి ఆ నిర్దిష్టమైనటువంటి పని అంటే, దేవుని రాజ్యము ఈ భూమి మీద
మన ద్వారా కట్టబడడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యము మన ద్వారా కట్టబడడానికి మనము ఈ కానుకలు ఇస్తాం. మన ద్వారా అన్ని, ఈ భూమి మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాల ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి. అంతే, మనము దేవుని రాజ్యాన్ని కట్టుకోవడానికి ఈ కానుకలు ఇస్తాం తప్పించి వేరే ఉద్దేశం కాదు. అయితే ఆ పని సంపూర్ణంగా జరుగుతుందా లేదా అన్నది మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు 407వ కీర్తన జ్ఞాపకం చేస్తా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. జోసెఫ్ మెడ్లికాట్ స్క్రీవెన్ అనే ఆ కుర్రాడు రాశారు. ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వాడు. 6 అడుగుల 3 అంగుళాలు ఉంటాడు ఎత్తు. యూరోప్ దేశాల్లో ఉన్న కుర్రాళ్ళు గ్రీకు వీరుడు అంటే గ్రీకు వీరులాగానే ఉంటారు. 6 అడుగుల 3 అంగుళాలు ఉండినటువంటి అబ్బాయి ఇటువంటి చర్చి, కాకపోతే సముద్రం ఒడ్డున మీ చర్చి ఉన్నది, ఆ చర్చి ఒక నది ఒడ్డున ఉన్నది. సరిగ్గా నది ఒడ్డునే, ఆ నది ఒడ్డున ఆ గట్టు మీద కట్టబడినటువంటి చర్చి. ఈ చర్చి మీద ఆ వరండాలో, ఇటువంటి వరండాలో అంటే నదికి అభిముఖంగా ఉన్నటువంటి వరండాలో పాస్టర్ గారు ఈ కుర్రాడు వాళ్ళు నిలబడి ఉన్నారు. అబ్బాయికి ఆ రోజు పెళ్ళి. నది ఒడ్డున అవతల గట్టు మీద ఉన్నటువంటి గ్రామంలో, నది ఒడ్డున అవతల ఒడ్డున్నటువంటి గ్రామంలో పెళ్లి కూతురు. ఆ నది మీద ఒక సప్టా వేయబడి ఉంది. పెద్ద బ్రిడ్జి కాదు, సప్టా. అటు ఇటు ఏమీ లేదు, జాగ్రత్తగా వెళ్ళొచ్చు గుర్రబండి మీద. కాబట్టి ఆ నది ప్రవాహం ఉంటూ ఉన్నది, మధ్యలో సప్టా వేశారు. ఈ పెళ్లి కొడుకు రెడీ అయిపోయి మందిరంలోనికి వచ్చాడు. పాస్టర్ గారు, ఒకరిద్దరు చుట్టాలు ఉన్నారు. పెళ్లి కూతురు రెడీ అయి ఆ గ్రామంలో నుంచి వాళ్ళ అమ్మగారు, ఆ పెళ్లి కూతురు ఫ్రెండ్, పెళ్లి కూతురు 2 గుర్రాల లాగేటటువంటి బండి మీద బయలుదేరి వారు వస్తూ ఉన్నారు. ఇంకొద్దిసేపట్లో పెళ్లి జరుగుద్ది ఆ మందిరంలో. అంచేత ఆ పెళ్లి కొడుకు ఆ పాస్టర్ గారు ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. నదిలో ఆ సప్టా మీద బయలుదేరి వస్తూ దగ్గరికి వచ్చేసరికి ఇంకొక 2-3 నిమిషాలకు గట్టెక్కుతారు. ఈ లోపు ఏమైందంటే ఒక గుర్రం కాలు జారి బండి నదిలో పడిపోయింది. నదిలో పడిపోగానే ఆ పెళ్లి కూతురు ఫ్రెండ్, వాళ్ళ అమ్మ, ఈ గుర్రాలు, ఆ తోలేవాడు అన్నీ నదిలో కొట్టుకుపోయారు. అతడు చూస్తూ ఉండగానే వాళ్ళు ఆ రకంగా కొట్టుకుపోయారు. చాలా వేదన చెందాడు, గుండె పగిలిపోయింది అతనికి. కుప్పకూలిపోయి ఏడ్చాడు. చాలా రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఒక్కడే కొడుకు అతడు. అంచేత అతడు వ్యధ చెంది ఈ ఊర్లో ఉంటే కష్టం అనుకొని ఆస్ట్రియా దేశం నుంచి కెనడా దేశం వెళ్ళిపోయాడు. కెనడా దేశం వెళ్ళి అతడు ధనవంతుడు కనుక కెనడా దేశంలో ఉన్నటువంటి పేదవారికి ఏం చేసేవాడంటే వంట సరుకు అంటే పుల్లలు కొట్టించి ఇచ్చేవాడు ఫ్రీగా. పెద్దవారికి, వయసు కలిగినటువంటి వారికి, సహాయం చేసుకోలేనటువంటి వారికి పుల్లలు కొట్టి ఇచ్చేవాడు. వీధుల్లో సువార్త చెప్పేవాడు. అలాగా పరిచయం అవుతూ ఉండగా, దేవుని అలా సువార్త చెబుతూ ఉండగా, దేవుని బిడ్డలారా, అక్కడ ఒక స్థానికమైనటువంటి ఒక సంఘం ఉన్నది. ఆ సంఘంలో అతడు పరిచర్య చేసేవాడు. ఇటువంటి సంఘమే. ఆ పరిచర్యలో అతడు దేవునికి మనము ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉండాలో, దేవునికి ఏ రకంగా మనము కానుకలు ఇవ్వాలో ఆ పేద ప్రజలకు అతడు నేర్పిస్తూ తన దేశము నుంచి వచ్చేటటువంటి డబ్బులన్నీ ఆ ప్రజలకు పంచడమే కాకుండా అతడు వాళ్ళందరి కోసం చాలా చాలా పనులు చేసేవాడు. ఆ సంఘంలో అందరూ అతన్ని గౌరవిస్తూ ఉన్నారు. అక్కడ ఒక అమ్మాయి ఉన్నది. సరే, వాళ్ళందరూ అనుకున్నారు ఈ అమ్మాయికి ఈ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని. ఇతడు అడిగారు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా అని. అంటే ఇష్టమే అన్నాడు. సరే, ఆ అమ్మాయి అప్పటికా కొత్తగా ప్రభువు నమ్ముకుంది. ప్రభువు నమ్ముకున్న తర్వాత అమ్మాయికి
పెళ్ళి కుదిరి, ఇతనితో సంబంధం కుదిరి, సరే పెళ్ళి చేయాలి కాబట్టి బాప్తిసం తీసుకుంటాను, యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించానని చెప్పింది ఆవిడ. బాప్తిసానికి వెళ్ళింది, బాప్తిసం తీసుకుంది, పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది, బాప్తిసం తీసుకుంది. బాప్తిసం తీసుకున్న 3 రోజులకి ఆమెకి జ్వరం వచ్చి 7వ రోజున చచ్చిపోయింది. రెండోసారి పెళ్ళి కుదిరిన తర్వాత కూడా అతనికి భార్య చనిపోయింది. ఇంకా అతని జీవితం ఏమైపోయిందంటే అతను అంధకారం అయిపోయినట్టు జీవితం. కొంతకాలానికి అతడు దేవుని మీద అలిగాడు, దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు అని. అతడు ఎంతటి గొప్పవాడంటే, దేవుని బిడ్డలు ఎంత గొప్పవాడంటే, తర్వాత రియలైజ్ అయ్యి ప్రభు కోసం తను సమర్పించుకొని తన ఇంటి దగ్గర నుంచి వచ్చే డబ్బులు పేదవాళ్ళందరికీ పంచి అతడు కాలినడక నడిచేవాడు. అతడు ఏదైనా కెనడా దేశంలో వేరే పట్టణానికి వెళ్ళవలసి వస్తే ఈ డబ్బులన్నీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చి అతడు కాలినడక నడిచేవాడు. చలి కోసం అతడు ఒక్క దుప్పటి ఉంచుకొని మిగతా బట్టలన్నీ కూడా అతడు ఆ పేద ప్రజలకు ఇచ్చేవాడు. ఇవ్వడంలో ఆశీర్వాదం ఉన్నదని అతన్ని ప్రకటించబట్టే కెనడా మిషనరీలు మన దేశానికి వచ్చారు. ఆ ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు అనేటువంటి ఆ యవనస్తుని యొక్క అద్భుతమైనటువంటి జీవితం వల్ల కెనడా దేశంలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ క్రైస్తవులు ప్రేరేపించబడి మన దేశానికి సువార్తను తీసుకుని వచ్చారు. వాళ్ళ డబ్బులన్నీ ఇక్కడ డంపు చేశారు. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు ఇవ్వాలంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇవ్వాలి. అయితే దురదృష్టవశాత్తు ఏమైంది, మనం దేవుని రాజ్యాన్ని కట్టడం లేదు, మనల్ని మనమే కట్టుకుంటున్నాం. దేవుని రాజ్యాన్ని ఎవరో కట్టడం లేదు, మిషనరీలతోనే ఆగిపోయింది. ఇప్పుడు ఎవరో అంటారు ఉపవాసం ఉంటున్నానండి పాస్టర్ గారు నేనని. మామూలుగానైతే ఇంత అన్నం ఇంత పప్పు వేసుకొని ఇంత పచ్చడి వేసుకొని తినేస్తాం మనం. ఉపవాసం అనగానే 4 అరటిపళ్ళు, ఉపవాసం అనగానే గ్లాసుడు పాలు, ఉపవాసం అనగానే 2-3 యాపిల్స్ కాయలు, ఈ రకంగా మేసే రకాలు ఉన్నాయి. సువార్త కూడా సువార్తకని బయలుదేరతారు. వీళ్ళకి 4 ఏసీ కార్లు, మళ్ళీ భోజనాలు పొట్లాలు. మీరు వెళ్ళేది సువార్తగా లేకపోతే అక్కడ గంగలో దూకడానికి వెళ్తున్నారా? కాబట్టి మనకు మనమే పోషించుకున్న దేవుని రాజ్యాన్ని ఎవరికట్ట ₹1.5 చీర ఇవ్వడానికి ₹10 ఖర్చు పెడతాం మనం. ఒక ₹10 చీర అక్కడ పంచడానికి ₹100 ఖర్చు పెడతాం మనం. దేవుని రాజ్యాన్ని మనం కట్టడంలా. దేవుని బిడ్డలారా, మనల్ని మనం కట్టుకుంటున్నాం. ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలి అంటే, దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు మనం కానుకలు ఇవ్వాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. 31వ వచనంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. భోజనం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలట. నేను ఒక లూథరన్ పాస్టర్ గారు ఒకరింటికి భోజనానికి వెళ్ళాం. భోజనానికి నన్ను కూడా పిలిచారు ఆ లూథరన్ పాస్టర్ గారితో. నేను తింటా ఉన్న డైనింగ్ టేబుల్లో కూర్చొని, ఆ రోజుల్లో డైనింగ్ టేబుల్ ఉన్నారంటే వాళ్ళు కొంచెం జరుగుబాటు ఉన్న వాళ్ళు అన్నమాట. ఇప్పుడంటే అందరూ కొనుక్కుంటున్నారులే. ఒక 20 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నాను నేను. మేము తింటా ఉంటే అక్కడ ఒక బాబిడి హెయిర్ వేసుకున్నటువంటి అమ్మాయి మాకు దూరంగా నిలబడి ఉంది. ఆ అమ్మాయిని పాస్టర్ గారు పిలిచారు, ఈ లూథరన్ పాస్టర్ గారు. నాకు వాళ్ళు పరిచయం లేదు, మా సంఘస్థులు కూడా కాదు, వాళ్ళు లూథరన్ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడ పాస్టర్ గారు పిలిచి, అమ్మ ఇలా రా అని ముక్క పెట్టబోయాడు. అమ్మాయి తినలేదు, అక్కడికి వెళ్ళి నిలబడింది, అదే పనిగా చూస్తూ ఉంది. ఈ పాస్టర్ గారు అనీజీ ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి దగ్గరికి పిలిచి, అంటే అమ్మాయి నెమ్మదిగా వచ్చి పాస్టర్ గారు పక్కన నిలబడి అంకుల్ అంకుల్ అందే. చెప్పమ్మా అన్నాడు. మీరు కుక్కలాగా భోంచేస్తారంట కదా అందావిడ. అంటే ఆ పాస్టర్ గారికి ఒకసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయినట్టు అయిపోయింది. నేను కుక్కలాగా భోంచేయడం ఏంటమ్మా, ఎవరన్నారంటే
మా ఇంట్లో అనుకున్నారని. అంటే పాస్టర్ గారు ఎట్ట భోజనం చేస్తారో కూడా వాళ్ళు మాట్లాడుకున్నారన్నమాట. ఈ పాస్టర్ గారికి ఆత్రం ఎక్కువ, ఈ పాస్టర్ గారు మొక్కలు ఎక్కువ తింటాడు, ఈ పాస్టర్ గారు తిండిపోతని వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు. మొత్తానికి అమ్మాయి ఇనేసి అది ఈ పాస్టర్ గారికి వచ్చి చెప్పింది, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినా కూడా, ఆఖరికి గ్లాసుడు మంచినీళ్ళు తాగినా కూడా మీరు ఏం చేయాలంటారు, దేవుని మహిమ కొరకు చేయండి. మీరు చేసే పని మీరు లోకం కోసం చేయడం లేదు, దేవుని పని కొరకు చేస్తున్నారు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి మీరు డబ్బులు ఇస్తూ ఉన్నారు. నేను రాత్రే చెప్పాను, ఎందుకు మనం ఇవ్వాలి అంటే దేవుడు మనకిచ్చాడు కాబట్టి, మనకి మన జీవితాన్ని బాగు చేశాడు కాబట్టి, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు కాబట్టి, దేవుడు చేసిన ఉపకారాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకసారి ఇచ్చి రెండోసారి మానేయడం కాదు, మన జీవితాన్ని బాగు చేసినటువంటి దేవుణ్ణి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ప్రతి కానుక, ప్రతి ఆశీర్వాదం ఆయన మహిమ కొరకు మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, మనం చర్చి కడతాము, లేకపోతే పుల్పీట్ కడతాము. నేను ఒక చర్చి డెడికేషన్కి ప్రసంగానికి వెళ్తే అక్కడ ఒక సైడ్ని పెట్టే పుల్పీట్. నేను అడిగాను, ఏమండి ఈ సైడ్ని పెట్టారు ఏమిటి, మనం బ్యాప్టిస్ట్ వాళ్ళం కదా, బ్యాప్టిస్ట్ వాళ్ళకంటే వాక్యమే సెంటర్ పాయింట్, మనకి ఆరాధన కాదు మనకు సెంటర్ పాయింట్. మీరు లూథరన్ చూడండి పక్కన ఉంటుంది, సిఎస్ఐలో ఉండండి పక్కన ఉంటుంది. అంటే ఆరాధనలో భాగం వాళ్ళకి వాక్యం, మనకు అలా కాదు, వాక్యమే ప్రధానం మనకి. కాబట్టి సెంటర్ ఉంటుంది కదా, మీరు ఎందుకు పక్కన పెట్టారన్నాను. అంటే నేనేమనుకున్నానంటే ఆన్సర్ ఇంకొక రకంగా వస్తుంది అనుకోండి. ఏమంటే మాకు అలవాటు, మా ఊర్లో సిఎస్ఐ చర్చి కూడా ఉంది, సిఎస్ఐ చర్చి కూడా ఉంది అని చేత మాకు కూడా అలవాటుగా పక్కన పెట్టా అంటాడేమో అనుకున్నా. నేను ఊహించాను, నేను ఊహించినటువంటి ఆన్సర్ చెప్పేశాడు ఆ చర్చి పెద్ద. ఏమన్నాడంటే వాస్తు కుదరదంటండి అనేసాడు నాతో. చర్చి పుల్పీటికి వాస్తు. దేవుని బిడ్డలారా మీరు చెప్పండి, భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినా, మీరు భోజనము చేసినా, పానము చేసినా, క్రిస్మస్ చేసినా, ఈస్టర్ చేసినా, కానుకల పండుగ చేసినా, ఇంకొక పండుగ చేసినా, ఇంకొక పండుగ చేసినా, మనం చేసే దానిలో మీరు చర్చి కట్టినా, వేదికను అలంకరించినా, ఆరాధన చేసినా, చర్చి పరికరాలు కొన్నా, సువార్త పని చేసినా, ఇవన్నీ ఏం చేసినా కూడా ఆ చేసిన దానిలో దేవుని గౌరవం అక్కడ ఇనుడింపజేయాలి. దేవుని ఇప్పుడు క్రిస్మస్ రాబోతా ఉంది. ఒక చర్చి కొయిరు వాళ్ళు ముందుగానే ఉత్తరం రాశారు, ఏమండి మేము క్యారల్స్కి వస్తున్నామని. అంటే వాళ్ళు పాస్టర్ గారికి ఒక రిప్లై ఉత్తరం రాశారు, ఒక 2 కుటుంబాల వాళ్ళు, దయవుంచి మా ఇంటికి క్యారల్స్కి రామాకండి అని. ఎందుకనంటే ఈ క్యారల్స్కి వెళ్ళిన వాళ్ళు పువ్వులను తెంపుకొని వచ్చేస్తున్నారంట, వాళ్ళ మొక్కలను తెంపుకొని వచ్చేస్తున్నారంట. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి పనికొచ్చే సామాన్లన్నీ వాళ్ళకు తెలియకుండానే వీళ్ళు లేపుకొని వచ్చి, కొయిరికి వెళ్ళేవాళ్ళు, పాటలు పాడడానికి వెళ్ళిన వాళ్ళు, శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ పువ్వులతో వాళ్ళ యొక్క మొక్కలతో మీకేంటి పని అంటే, మీరు ఏం చేస్తున్నారు, దేవుని గౌరవాన్ని మీరు డిగ్రేడ్ చేస్తున్నారు. మీరు చేసే పని ఈనాడు మన అందరూ విశ్వాసులుగా పేరు పెట్టుకొని, దేవుని బిడ్డలుగా పేరు పెట్టుకొని, దేవుని బిడ్డలారా మనం చేసే పనిలో యేసయ్య మహిమ పడుతున్నాడా, దేవుని యొక్క గౌరవం ఉంటుందా లేదా అనేటటువంటి ఎవరు ఆలోచన చేయడం అలా. ఆ సంఘానికి 4 లక్షలు వచ్చినాయి కాబట్టి మనం 5 లక్షలు సంపాదిద్దాం, ఈ సంఘానికి 5 లక్షలు వచ్చినాయి కాబట్టి రేపు మనం 7 లక్షలు సంపాదిద్దాం. దేనికోసం? దేవుని మహిమ కొరకు. దేవుని బిడ్డలారా మీరు ఎందుకు కానుకలు ఇవ్వాలంటే, మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు కాబట్టి కానుకలు ఇవ్వాలి. మీరే కాదు, నేనైనంతే, ఎవరమైనా ఇందులో దైవ సేవకుడు కానివాడు ఎవరికి ఎగ్జామ్షన్ ఏమి లేదు. దేవుడు ప్రతి వారిని ఆశీర్వదించాడు.
దేవుని బిడ్డలారా, ఎందుకు మనం చర్చిలో కానుకలు ఇవ్వాలంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం కానుకలు ఇవ్వాలి. ఎలా చర్చిలో ఇచ్చే కానుకలు ఈ దేవుని విస్తరణ కొరకు ఇచ్చే కానుకలు, ఇది దేవుని మహిమ కొరకే వాడబడతాయి అనే ఫీలింగ్తో మనము ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఇశ్రాయేలు ప్రజలండి బోలుడని కానుకలు తీసుకొచ్చేవారు. లేస్తే కానుక, కూర్చుంటే కానుక, వాళ్ళకి అన్నీ అర్పణలే కదా. 7 పండగలు, 7 పండగలంటే దాదాపు సంవత్సరం అంతా అదే పనిగా ఉంటారు. దేవుడు వారికి 3 ప్రధానమైన పంటలు ఇచ్చాడు. ఆ ప్రధానమైన పంటలు కాకుండా దానిమ్మ, ద్రాక్ష, ఒలీవల చెట్టు, ఒలీవల పండ్లు, ఏది ఎవలు, గోధుమలు, ఇవి కాకుండా పంటలు, అన్ని పంటలే వాళ్ళకి. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికి రాత్రి కూడా చెప్పాను, ఆ ఇజ్రాయెల్ దేశంలో దానికి దేవుడు వెరైటీ పేరు పెట్టాడు. ఆ దేశానికి మామూలుగా మీరు చూశారనుకోండి, ఇది ఏమి దేశం రా అనుకుంటారు. మీరు కోనసీమను పట్టుకొని మనం పర్టికులర్గా ఏమనొచ్చు అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే కోనసీమే అని మీరు అనొచ్చు. దేవుని బిడ్డలారా, కాకినాడ మొదలుకొని అక్కడ నరసాపురం దాకా ఎంత కనుచూపు మేరలు ఎంత బాగుంటుందో. కానీ అది ఎడారి, ఆ ఇజ్రాయెల్ దేశం ఎడారి. కానీ దేవుడు దానికి పేరు పెట్టాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎడారియా లేకపోతే ఎక్కువ నీళ్లు పారుతున్న ప్రదేశాలు అక్కడ కాదు. అక్కడ దేవుని యొక్క కనుదృశ్యం ఉన్నటువంటి దేశం అది, దేవుడు చూచే దేశం అది, దేవుడు మాట్లాడే దేశం అది, దేవుని యొక్క ఆశీర్వాదం సమృద్ధిగా ఉన్నటువంటి దేశం. అందువల్లనే అన్ని పంటలు, అంత సమృద్ధి, అన్ని పంటలు సమృద్ధి దేవుడు వారికి ఇచ్చాడు. కనుకనే వాళ్ళు ప్రతిసారి చిన్నదానికి పెద్దదానికి బిడ్డ పుడితే కానుక, ఏమండి, లేకపోతే చిన్న దూడపిల్ల పుడితే కానుక, ఏమండి, మరి వాళ్ళకి ఎన్నెన్ని కానుకలు దేవుని మందిరానికి తీసుకొస్తారు. ఎందుకంటే ఇది దేవుని మహిమ, దేవుడు నా ద్వారా మహిమపరచబడాల, దేవుడు నన్ను దీవించాడు. రెండవది, దేవుని బిడ్డలారా, కానుకలు మనం ఎందుకు ఇవ్వాలంటే సేవకుల అవసరాలు తీర్చడం కోసం. దేవుని సేవకులు, మీ పాస్టర్ గారు గిడియన్ విజయ్ కుమార్ గారు, లేదా నేను పాస్టర్ గారిని ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏమంటారంటే, పాస్టర్ గారు మేము మా సంఘం పేద సంఘం, మీరు 15,000 రూపాయలకు వస్తారా అని అంటారు, లేదా 20,000 రూపాయలకు వస్తారా అంటారు. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్టమని సామెత తెలుగులో. కాబట్టి ఈ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, సరేనండి అంటారు, వస్తారు. ఆ పేద సంఘం లాగానే ఉంటుంది. పాత నిబంధనలో మీకు తెలుసు, 10వ భాగము దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాలి. 10వ భాగం అంటే 100 రూపాయలు 10 రూపాయలు కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. 100 రూపాయలు 10 రూపాయలు కాదండి, మొత్తం 23% వస్తుంది. అది మొత్తం ఆదాయంలో 23%. అంటే మళ్ళా ఆ వచ్చినటువంటి ఆ మొత్తంలో, ఫర్ ఎగ్జాంపుల్, దేవుని మందిరంలోనికి 100 రూపాయలు వచ్చిందనుకోండి, లేవీయుడికి ఎంత ఇవ్వాలి, యాజకుడికి ఎంత ఇవ్వాలి, 23% ఇవ్వాలి. అటు మనం ఇవ్వం. పాస్టర్ గారు 5,000 ఉత్తిన చేయించేసుకుంటాం. ఉత్తిన చేయించుకుంటే ఆయనకి ఆశీర్వాదం కాదు, మీకు అంతకంటే ఆశీర్వాదం కాదు. ఉత్తిన ఎందుకు చేయించుకోవాలా? అలా ఎందుకు? అది దేవుని వాక్యానుకూలమా? దైవ సేవకునికి మీరు గుర్తుపెట్టుకోండి, అది ఏ సంఘమైనా, మా సంఘమైన ఇదే మాట్లాడతాను, మీ సంఘమైన ఇదే మాట్లాడి ఎక్కడైందే చెప్తాను. వాక్యం చెప్తుంది, మీ సంఘములో వచ్చిన మొత్తంలో 23% దైవ సేవకునికి మీరు కేటాయించాలి. అంటే చాలామంది అంటారు, పాస్టర్ గారు విజిటింగ్స్ ఉన్నాయి కదని. ఎవరు కనిపెట్టారు విజిటింగ్స్? అసలు విజిటింగ్ దేనికి సంబంధించింది? తిమోతి పత్రికలు ఏం రాయబడింది? దేనికోసం రాయబడింది విజిటింగ్? మీలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే అతను దర్శించి నూనె రాసి ప్రార్థన చేయడానికి విజిటింగ్, మిమ్మల్ని పలకరించడానికి విజిటింగ్. ప్రతి ఆదివారం, ప్రతి నెల మొదటి ఆదివారమో, ప్రతి నెల మొదటి వారమో పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోవడానికి కాదు విజిటింగ్ ఏర్పాటు చేయబడింది. విజిటింగ్ అనేది మీ యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని మీకోసం ప్రార్థన చేసే సమయం. అది ఇస్తే ఇస్తా, తర్వాత సంగతి ఇవ్వకపోతే ఇవ్వకపోతాం. దైవ సేవకునికి నీవు మొట్టమొదట ఇవ్వవలసినటువంటి స్థలము దేవుని బిడ్డలారా, అది దేవుని మందిరం. దేవుని మందిరములో దేవుని సేవకులు వారి జీవనాధారం,
దైవ సేవకుడు. ఇప్పుడు మీకు సిఎస్ఐ చర్చ్ ఉందండి, లోదరం చర్చ్ ఉందండి. మీరు పాస్టర్ గారు ఉదయం ఒక అంగి వేస్తాడు, మధ్యాహ్నం ఒక అంగి వేస్తాడు, 2 ప్రోగ్రాములు ఉంటే మనం ఏమనుకుంటామంటే పాస్టర్ గారికి వెనకాల ఒక ఇస్త్రీ బోర్డు రెడీగా తిరుగుతుంటాడేమో అని మనం అనుకుంటాం. అంత ఇస్త్రీ బట్టలు వేస్తారు వాళ్ళు. ఎందుకు వేస్తారో తెలుసా అండి? ఇస్త్రీకి కూడా పాస్టర్ గారికి అలవెన్స్ ఉంటుంది. పాస్టర్ గారు అంగీలు ఇస్త్రీ చేయించుకోవాలి కదా, ఇస్త్రీకి కూడా అలవెన్స్ ఉంటుంది. బిడ్డలు చదువుకోవడానికి అలవెన్స్ ఉంటుంది, పాస్టర్ అమ్మ గారికి అలవెన్స్ ఉంటుంది, పాస్టర్ గారికి దానిలో జీతం ఎలా ఉంటుంది. మరి వాళ్ళకి లేవా విజిటింగ్స్, వాళ్ళకి లేవా విశ్వాసులు? ఎందుకు ఇలాంటి ఒక నేరో పద్ధతి ఎందుకు పాటిస్తారు? దేవుని బిడ్డలారా మీరు గమనించండి. క్లార్క్ అమ్మ గారు విజయనగరం పట్టణంలో, ఇప్పుడు మీరు విజయనగరం ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడు అక్కడ ఈ పునరావాస కేంద్రం, కుష్ఠవ్యాధి పునరావాస కేంద్రం ఉంది. 100 ఎకరాలు ఉంది కుష్ఠవ్యాధి. అది బ్యాప్టిస్ట్ మిషనరీ అమ్మగారు క్లార్క్ అమ్మగారు ప్రారంభించారు. ఆ విజయనగరం రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ స్థలం కొని ఆమె ఆ కుష్ఠవ్యాధిగ్రస్తులకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఆమె ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుండి, పాలకొండ నుంచి, లేకపోతే ఇంకా అటు ఇటు ఈ ఏరియా నుంచి, నెల్లిమర్ల నుంచి ఆ కుష్ఠవ్యాధిగ్రస్తులు మనకు ఇప్పుడు స్కూల్ వాళ్ళు బస్సులు ఎలా పంపిస్తారో ఆవిడ ఆ రోజుల్లో ప్రతి గ్రామానికి ఈ ఏరియాకి 2 ఎడ్ల బండ్లు, ఈ ఏరియాకు 2 ఎడ్ల బండ్లు, ఈ ఏరియాకు 2 ఎడ్ల బండ్లు పంపించేది. ఎందుకు ఎడ్ల బండ్లు పంపించేది అంటే ఊరి బయట చెట్ల కింద కుష్ఠవ్యాధి కలిగినటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఆ బండ్లు ఎక్కించుకొని ఆ విజయనగరం తీసుకొచ్చి ఆ చింతతోపులు ఉండే, అక్కడ పెద్ద చింతతోపులు ఇప్పుడు పోయినాయి, అప్పటికే 100 సంవత్సరాల చెట్లు అవి. ఆ చింతతోపులకి ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఆమె డేరాలు కట్టి ఆ డేరాల కింద వాళ్ళందరిని పెట్టి ఆమె స్వయంగా వాళ్ళందరికీ కొట్లు కట్టేది. మహాతల్లి క్లార్క్ అమ్మ గారు. ఆమె కూడా 6 ఫీట్ ఉంటుంది. ఈ భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీ అమ్మగారు అందరూ తెల్లగానే ఉంటారు కదండి, మీకు తెలుసు కదా, మిషన్లు అందరూ తెల్లగా ఉంటారు. తెల్లగా ఉన్నటువంటి మిషనరీ అమ్మగారులలో అత్యంత అందమైనటువంటి మహాతల్లి క్లార్క్ అమ్మగారు. పెళ్లి చేసుకోకుండా, పురుషుని ముఖం ఎరక్కుండగా, తనకున్నదంటే యావదాస్తి మొత్తం కెనడా దేశం నుంచి తీసుకుని వచ్చి అక్కడ అమ్మేసి కోట్లాది రూపాయలు, 1 రూపాయి 2 రూపాయి కాదు, కోట్లాది రూపాయలు. మరలానే చెప్తున్నా 2 మాటలు. తను ఎప్పుడు తన జీవితంలో ఒక్కసారి కూడా పురుషుని ముఖం ఎరక్కుండా, పెళ్లి చేసుకోకుండా, కెనడా దేశంలో ఉన్నటువంటి తనకున్న కోట్లాది రూపాయలు తీసుకుని వచ్చి ఆ కుష్ఠవ్యాధి ప్రజలు బాగుపడటం కోసం ఆమె పనిచేసింది. 32 సంవత్సరాలు పనిచేసింది. ఆవిడకి కూడా మచ్చలు ఏర్పడితే చివరి దశలో కుష్ఠవ్యాధి వాళ్ళకి కట్లు కట్టి ఆవిడ కూడా మచ్చలు ఏర్పడితే ఆవిడ ఒక ప్రార్థన చేసింది. ప్రభువా, నేను కూడా పెద్దదాన్ని అయిపోయాను, నేను ఈ వ్యాధి వస్తే నన్ను చూసేవాళ్ళు కష్టం కనుక నాకు మంచి మరణాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తే, ఒక రోజున ఆవిడ చటుక్కున అన్నం తిని రెస్ట్ తీసుకుంటున్న టైంలో, అప్పటికి పెద్ద ఆవిడ అయిపోయింది, దాదాపు 75 సంవత్సరాలు అయిపోయింది. రెస్ట్ తీసుకుంటున్న టైంలో మళ్ళీ నిద్ర లేకుండా అలానే చనిపోయింది. దేవుడు ఆవిడ ప్రార్థన విన్నాడు. దేవుని బిడ్డలారా, ఇవి ఎందుకు వాళ్ళు కానుకలు తీసుకొచ్చారు? పర్పస్. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక సంఘంలో పనిచేసినప్పుడు, పాస్టర్ గారు ఈ సంవత్సరం మేము ఈ పెయింట్లన్నీ తీయించేసి కొత్త పెయింట్లు వేద్దామని అనుకుంటున్నామండి అంటే, ఏమండి బాగానే ఉన్నాయి కదా, చక్కగా ఉంది కదా పెయింటింగ్ అన్నాను నేను. మేము వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలి కదండి అన్నాడు. ఏదో ఒకటి చేయాలంటే ఇప్పికేసి పందిరేయండి, ఏదో ఒకటి చేయాలంటే. పెయింటింగ్లు మార్చుకోవడాలు, ఏసీలు. నేను పెయింటింగ్ వేసుకోవద్దంట్లా, ఏసీ వేయించుకోవద్దు, అది కూడా అవసరమే. దేవుని మందిర నిర్మాణం అవసరమే, వేదిక అలంకరణ అవసరమే, పరికరాలు అవసరమే. దానికి మించి దేవుని సువార్త ప్రకటన, పేదలను ఆదుకోవడం, దైవ సేవకులను పోషించడం. మీ ద్వారా ఒక 10 మంది దైవ సేవకులు మీరు పోషించారనుకోండి, 10 చోట్ల అక్కడ సంఘాలు కట్టబడతాయి కదా. 10 చోట్ల పిలిపిస్తాం మనం, పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇచ్చేది 2000, 20 గంటలు నిలబెట్టి పంపించేస్తాం. దేవుని బిడ్డలారా, ఏ సంఘం అయితే సువార్త చెప్పదో
ఆ సంఘం చచ్చిపోయిన సంఘంతో సమానం. డెడ్ చర్చ్ అది. దేవుని బిడ్డలారా, మీరు కానుకలు ఎందుకు ఇవ్వాలి అంటే, మొట్టమొదటిది మీరు దేవుని మహిమ కొరకు ఇవ్వాలి. రెండవది దేవుని సేవకుల యొక్క అవసరాలు తీర్చబడటం కోసం మీరు ఇవ్వాలి. 1 తిమోతి పత్రిక మీరు వాక్యం చూడండి, 5వ అధ్యాయం చూడండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందో 17వ వచనం 18వ వచనం, బాగుగా పాలన చేయు పెద్దలను, పెద్దలను సంఘ పెద్దలను కాదు, ఇక్కడ గ్రీకు బైబిల్లో అపోస్టల్, పెద్దలు, బిషప్ అందరం ఒకటే. వాళ్ళు ఎవరంటే దేవుని సేవకులు. తెలుగు తర్జుమా పెద్దలు అని తర్జుమా చేశారు ఇక్కడ. కాబట్టి మీరు ఇంగ్లీష్ కూడా బైబిల్ చూడండి. మీరు బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఏ సన్మానానికి అంటే డబుల్ శాలరీ ఇవ్వాలి మీరు. అది నన్ను అడిగారు మా చుట్టాలుగా, జేమ్స్ గారు కూడా మా కోడలు గారి పెదనాన్నగారు, మా కోడలు, నాకు ఒక్కరే కొడుకు, మా కోడలు బ్యాంక్ ఆఫీసరు, వాళ్ళ పెదనాన్నగారు నన్ను ఇక్కడికి వచ్చినప్పుడు అడిగారు, ఏమిరా నీకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా, ఆ గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని వచ్చావు, ఏమి ఇస్తారు, డబుల్ ఇస్తారంటే డబుల్ ఏమి ఇవ్వరు, సింగిలే ఇస్తారు అని. ఆయన ఎందుకు వచ్చేవారంటే అదొక దురద అని అన్నాను నేను. ఏమిటంటే దేవుని పని చేయాలా, కానీ మీరు ఒక వాక్యాలు ఏముందంటే విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. దైవ సేవకుడు మీరు ఏమనుకుంటారంటే ఎప్పుడు చూసినా సూట్ వేసుకుంటాడు కదా అని అంటుకోవాలి. సూటే వేసుకుంటాడండి, పాస్టర్ గారికి క్రాప్ కూడా చెడదే, క్రాప్ కూడా చెడదు, అలానే ఉంటాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, ఏ దైవజనుడైనా ఏం చేయాలంటే తాను ఏ సంఘాన్నైతే కాస్తా ఉన్నాడో వాళ్ళందరి కోసం ఉదయాన్నే లేచి ప్రయాసపడి ప్రార్థన చేయాలి. అలా చేయని వాడైతే నిజంగా దైవ సేవకుడు కాదు. మరి వాళ్ళందరి కోసం ఎవరెవరైతే ప్రార్థన అవసరతలో ఉన్నారో, ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో, మా చర్చికి 4 కుష్టివ్యాధి కలిగినటువంటి వాళ్ళు వస్తారు. 4 నేను కావాలని వాటేసుకుంటాను వాళ్ళని, వీళ్ళు పారిపోతూ ఉంటారు. నేను వాళ్ళని వాటేసుకొని మిగతా వాళ్ళని సేకరణిస్తే వద్దులే పాస్టర్ గారు అంటారు. అంటే కుష్టివ్యాధి వచ్చేస్తుందని. నాకు రాని మీకు వచ్చేద్దండి. నేను వాటేసుకుంటాను కదా, 4 ఉంటారు మా చర్చిలో, వాటేసుకొని అతను సేకరణిస్తాను కావాలని. మిగతా వాళ్ళు ప్రార్థన చేయించుకోవడం రెడీగా లైన్లోకి వస్తారు. నేను ఎప్పుడైతే అతను వాటేసుకున్నానో పరారు వీళ్ళంతా కూడా. ఎంత భయస్తులండి, కుష్టివ్యాధి వచ్చేస్తుంది. విశేషముగా ప్రయాసపడేవారు వాళ్ళు నేను హక్కును చేర్చుకున్నాను అనుకోండి, పాస్టర్ గారు నన్ను హత్తుకున్నాడని అతడు ఆ నైట్ ప్రశాంతంగా నిద్రపోతాడు. దైవ సేవకుడు ప్రయాసపడవలసిందే, ప్రార్థన చేయవలసిందే. ఏ పని చేయకుండా రాజకీయాలు చేసే దైవ సేవకుడి గురించి మాట్లాడటంలా నేను. అటువంటి ప్రయాసపడే దైవ సేవకునికి మీరు రెట్టింపు సన్మానం చేయకుండా, అలాగ పాత్రులుగా మీరు ఎంచకుండా, ఇందుని గురించి వాక్యంలో ఏం రాయబడింది, నూర్చెడు ఎద్దుకు మూతికి చిక్కము చేయవద్దు. వాక్యం బోధించేవాడు, మీ గురించి ప్రయాసపడేవాడు, మీ గురించి చింతపడేవాడు. మీరు ఒకసారి దేవుని బిడ్డలారా ఫిలిప్పీ పత్రిక మీరు ఒకసారి మీరు చూడండి, 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో దైవ సేవకుని గురించి ఫిలిప్పీ సంఘానికి పౌలు పరిచయం చేస్తూ ఉన్నాడు. అయ్యా ఫిలిప్పీ సంఘమా, ఇదిగో దైవ సేవకుని మీ దగ్గరకు పంపిస్తా ఉన్నాను. ఈ దైవ సేవకుడు యవనస్తుడు, ఈ దైవ సేవకుడు మంచివాడు, తిమోతినే దైవ సేవకుని మీ దగ్గరికి పంపిస్తా ఉన్నాను. అతను ఎటువంటి వాడంటే 2వ అధ్యాయం 20వ వచనంలో మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడనో నా యొద్ద లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీ క్షేమం కోసం నిజముగా చింతపడేవాడు దైవ సేవకుడు. ఎవరైనా ఉంటారా మీ క్షేమం గురించి చింతపడేవాడు? లిటరల్గా మీరు బాగుంటే సంతోషపడేవారు దైవ సేవకులు. మీ క్షేమ విషయమై నిజముగా చింతపడేవాడు దైవ సేవకులు. 2వ లైన్ చూడండి. దేవుని బిడ్డలారా, ఇంకా అందరూ 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను మాత్రమే నిరంతరము చూచేవాడు దైవ సేవకుడు. ఇంక వేరే పని లేదు అతనికి.
వేరే వ్యాపారం లేదు అతనికి. మీ క్షేమము దేవుని కార్యాలు, మీ క్షేమము దేవుని కార్యాలు. దేవుని కార్యాలు అతడు ఎలా చేస్తాడంటే 22వ వచనంలో ఏం రాబడిందంటే, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేశాను. దేవుని పని కొరకు కష్టపడేవాడు తండ్రికి కుమారుడు సేవ చేసినట్టు, మంచం మీద ఉన్నటువంటి ఒక తండ్రి కోసం ఒక కుమారుడు ఎంత గొప్పగా సేవ చేస్తాడో అంత డెడికేటెడ్గా చేసేవాడు, చెయ్యాలి దైవ సేవకుడు. అటువంటి సేవ చేసేవారికి మీరు 23% ఎవరా అండి? 23% ఎందుకు ఇస్తాం? మేము పాత పాస్టర్ గారికి 10,000 ఇచ్చాం, మీరు 20,000 అంతే. నేను డబ్బుల గురించి ఇక్కడ కౌంట్ గురించి మాట్లాడట్లా, మైండ్ గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు దేవుని సేవకి ఇవ్వాలి, దేవుని రాజ్య కట్టడం కోసం. దేవుని రాజ్య కట్టడం అంటే ఒకటి దైవ సేవ కొరకు, రెండవది దేవుని రాజ్య కట్టడం. మూడు విషయాలు చెప్తున్నాను. ఒకటి అయిపోయింది, ఇంక రెండు కూడా అయిపోయింది కదా, మూడోది చెప్పి ముగిస్తాను. ఒకటి, దేవుని రాజ్య కట్టడం కొరకు మనం కానుకలు ఇచ్చేటప్పుడు దేవుని మహిమ కొరకు ఇవ్వండి అన్నాను. దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం కానుకలు ఇవ్వండి. అందులో ఎలా ఇవ్వాలంటే దేవుని మహిమ కొరకు ఇవ్వండి. దేవుని రాజ్య విస్తరణలో మొట్టమొదటిది దైవ సేవకుల పోషణ. చాలామంది ఏమంటా అనుకుంటారంటే, దశంభాగం మందిరంలోనికి వచ్చిన తర్వాత, అంటే మన చర్చెస్ కాదులేండి, మా ఇండివిజువల్ చర్చెస్ అయినా, దైవ సేవకుడు బతకడం కోసం ఈ డబ్బులన్నీ వచ్చేస్తున్నాయి అనుకుంటారు వాళ్ళు. కాదు, దానికోసం కానుకలు వాక్యం అట్లేదు. దైవ సేవకుడు ఒక్కడు మాత్రమే బ్రతకడానికి ఆ డబ్బులన్నీ వచ్చేది కాదు. మందిరంలో చాలా చర్చెస్లో లక్షలాది రూపాయలు డబ్బులు వస్తాయి. దైవ సేవకుని ప్రేమించి కాదు ఇచ్చేది, అది అతడు తప్పుడు బోధ చేస్తున్నాడు, మనం మిస్మరైజ్ చేస్తున్నాడు, రాంగ్లో నడిపిస్తున్నాడు మనల్ని. వచ్చినటువంటి మొత్తం ఆదాయంలో 23% దైవ సేవకునికి వెళ్తుంది. 23% అంటే 10% కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. చర్చికి వచ్చిన మొత్తం ఆదాయంలో 23% దైవ సేవకునికి ఇవ్వాలి. మిగతా డబ్బులు ఏం చేయాలి అంటే 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి, ఇదంతా పాత నిబంధన స్ట్రక్చర్ ప్రకారమే, కొత్తగా మనకేమి లేదు, పాత నిబంధన స్ట్రక్చర్ ప్రకారమే. మిగతా డబ్బులు దేవుని మందిరం యొక్క మెయింటెనెన్స్ కొరకు. దురదృష్టవశాత్తు ప్రతి మందిరంలో వచ్చే డబ్బులు దేవుని మందిర నిర్మాణం కొరకు మెయింటెనెన్స్ కోసమే ఖర్చు పెట్టేస్తున్నారు. మిగతా వాటికి పేదల సహాయం కానీ, సువార్త వ్యాపకం కొరకు కానీ, ఇంకా దేవుని రాజ్య కట్టడ విస్తరణలో పేదలకు కనికరం చూపడం కానీ ఏమీ చేయడం లేదు. అందువల్లనే ఈనాడు నేను కరాఖండిగా చెప్తాను, అందువల్లనే ఈనాడు మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య విస్తరణ అంటే, దేవుని రాజ్యాన్ని కట్టడం అంటే మందిరం యొక్క మెయింటెనెన్స్ ఒక్కడే కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మనం ఇచ్చే కానుకలు పేదలకు, అవసరములో ఉన్న వారికి కూడా సహాయం చేయడానికి ఉపయోగించాలి. ఒకటి దైవ సేవకుని యొక్క పోషణ కొరకు, రెండవది పేదల కొరకు, వారి అవసరములో ఉన్న వారి కొరకు వాటిని ఉపయోగించాలి. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం మీరు చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 34-35 వచనాల్లో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కరల కొలది పంచిపెట్టిరి. ఈరోజు మీరు కానుకలు తీసుకొస్తారు, పాస్టర్ గారు సంకన పెట్టుకొని పోవడానికి కాదు, లేదా ఇంకొకరు సంకన పెట్టుకొని పోవడానికి కాదు. ఇది దైవ సేవకుని పోషణ కొరకు. రెండవది పేదల యొక్క సహాయం కోసం, అవసరంలో ఉన్న వారి కొరకు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి డబ్బులు అపోస్తుల దగ్గరికి వచ్చినప్పుడు అపోస్తులు ఏం చేశారు? అక్కరలో ఉన్న వారికి వారు పంచిపెట్టిరి. నేను రాత్రి కూడా చెప్పాను, మీరు 10,000 చీర కొనుక్కున్నప్పుడు పేదవారికి 2,000 చీర తీయటం మీ చేత రాదా? ఎందుకు రోడ్డు మీద దొరికే చీరలు కొంటారు మీరు?
అంటే మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎవరికి ఇస్తున్నారు? పేదలకు ఇస్తున్నారు, దేవునికి ఇస్తున్నారా? 10 చీరలు కాదు, 10 చీరలు పోదు 2 చీరలే కొను. 10 చీరలు ఎవరు కొనమన్నారు? చీర ఇస్తున్నారు మీరు, వాళ్ళు కట్టుకుంటున్నారు, మాసిపోయి మళ్ళీ ఉతుక్కుంటున్నారు. ఉతుక్కోగానే మోకాల దగ్గరికి వచ్చేస్తుంది. అది పొట్టిదైపోతాం. అంటే నువ్వు ఇచ్చినటువంటి వస్తువు ఎలాంటిదంటే పనికి మాలిన వస్తువు. నాకు ఒక ఆవిడే ఒక మంచి కోడి పుంజునిచ్చింది, నేను ఎంతో సంతోషపడ్డానో. ఆవిడ ఏం చెప్పిందంటే, పాస్టర్ గారు ఈ కోడి పుంజు నీకు ఇస్తున్నానంది. ఇది ఎంతమ్మా అన్నాను. 5,000 అంది ఆ రోజుల్లోనే. కోడి పుంజు 5,000 అంటే 5,000 కోడి పుంజు నాకు ఇచ్చింది. అబ్బా, అమ్మకి ఎంత ప్రేమో అనుకున్నా నేను. అనుకోవడం ప్రేమే కదా, కోసుకు తినండి వేసింది. మా ఇంటి ముందు కట్టేశా, ఆ పెద్ద చర్చి కాంపౌండ్. అది ఆ పుంజు ఇలా ఉన్నప్పుడు దానికి ఎడం వైపున వచ్చితే అది ఉలుకులేదు, పలుకులేదు, దానికి మాట్లాడతలేదు, కుక్కు కుక్కు అంటలా. ఎడం వైపుకి వస్తే అరవట్ల, కుడివైపుకి వెళ్తే కక్క 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 అంటుంది. కుడివైపుకి వెళ్ళగానే ఆ కోడి పుంజు దాని కుడివైపు వెళ్ళగానే అరిచేస్తుంది, ఎడమవైపు వెళ్ళగానే ఏం మాట్లాడట్లా. అంటే ఇది గుడ్డిదన్నమాట. పాస్టర్ గారికి గుడ్డి కోడి తీసుకొచ్చి ఇచ్చి, పుంజు తిత్తున్నాను పాస్టర్ గారు, ఎంజాయ్ చేయి, పండగ చేసుకుంటుంది ఆవిడ. నాకు పుంజు ఇచ్చింది మంచిదే. నేను ఏమంటున్నానంటే, నువ్వు ఇచ్చేది శ్రేష్టమైన వస్తువు ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, మనం ఇచ్చినటువంటి కానుకలు, మనం ఇచ్చేటటువంటి కానుకలు ఎవరికి అంటే, పేదల యొక్క కన్నీరు కూడా తొడవాలి. అప్పుడే ఆ సంఘం అభివృద్ధి చెందుద్ది. పేదల కన్నీరు తుడిస్తే ఆ కన్నీరు ప్రార్థన దేవుడు వింటాడు. మీకు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం చెప్తాను. బైబిల్ గ్రంథంలో రాయబడింది. నేను ఒక వాక్యం చెప్పాను ఒక చోట. దేవుడు పక్షులకు కూడా భోజనం పెడతాడని. పక్షులకు ఎందుకు భోజనం పెడతాడంటే, భోజనం అది ప్రకృతులు తినేస్తాయని అన్నాడు. కాదండి, వాక్యాలు ఉంది చూడండి. దేవుని బిడ్డలారా, పక్షులకు కూడా దేవుడు ఆహారం సిద్ధం చేస్తాడు. కాకులు ఉన్నాయి, కాకులు కూడా దేవునికి ప్రార్థన చేస్తాయట. అయ్యా మాకు భోజనం లేదు, మాకు భోజనం లేదు, భోజనం పెట్టమని కాకులు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు విని ఆ కాకులు కూడా ఆహారం సిద్ధం చేస్తాడట. మీరు ఒకసారి ఈ యోబు గ్రంథం 38వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 39, 40 41 వచనంలో 40-41 వచనాల్లో రాయబడింది ఏంటంటే, సింహ పిల్లలు తమ గుహలలో పండుకొనుచున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు నీవు వాటిని ఆకలి తీర్చేదవా? తిండి లేక తిరుగులాడుచు. 41వ వచనం చూడండి, 38వ అధ్యాయం 41వ వచనంలో, తిండి లేక తిరుగులాడుచు. ఏమి లేకండి? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు. మీరు అర్థమవుతుందండి అమ్మలారా? మనం ఒక్కడమే మొరపెడితే దేవుడు వింటాం కాదు, ప్రకృతి అంతా దేవునికి మొరపెడుతుంది. ప్రకృతి అంతా దేవునికి మొరపెట్టినప్పుడు ప్రకృతి అంతా కూడా దేవుని మాట, దేవుడి వారి మాట వింటాడు. కాకి పిల్లలు, మనం పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అక్కడ కాకిలాగా ఉన్నారా, ఆడికి పిల్లలేంటని కాకిలాగా, కాకి తీసేస్తాం మనం కాకి అని. దేవుని బిడ్డలారా, కాకి కూడా దేవునికి మొరపెడితే, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరుచువాడెవడో. ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్లు వచ్చినాయండి, ఎంత దరిద్రమో. 10 రోజుల క్రితం వండుకున్న ఫుడ్ మళ్ళీ వేడి చేసుకుని తినేస్తారు. ఇప్పుడు కాకులు కూడా భోజనం ఎవరు పెడతలేదు. ఇంకెందుకు పెడతారండి? ఫ్రిడ్జ్లో దోస్తూ ఉంటే. కాకులు ఈ రోజున, ప్రభువా మరి వీళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు, మాకు కూడా బిర్యానీ కావాలని అడిగినాయి అనుకోండి కాకులు. మనం అడుగుతాం కదండి. ఇప్పుడు నేనేమో ఉదయాన్నే లేచాను, ప్రార్థన చేశాను, ప్రభువా ఈరోజు భీమిలి వెళ్తున్నాను, మరి నన్ను మీరు ఆరోగ్యంతో ఇవ్వండి. మనం పర్సనల్గా ఎలా మీతో నేను ఎలా మాట్లాడతాను అలా ప్రభుతో మనం మాట్లాడరా మీరు? మన ప్రభుతో పొద్దున్నే ముచ్చటిస్తాం కదా, ఒక లవ్లీగా. ఆయన స్పర్శ తగలాలి కదా మనకి. తండ్రికి బిడ్డకి తల్లి ఎలా తగులుతుందో ఆ పరిశుద్ధాత్మ స్పర్శ మనకు తగలాలి కదా, అప్పుడు కదా మనకు ధైర్యం. కాకులు కూడా, ప్రభువా మాకు ఈరోజు బిర్యానీ తినాలా అని అడిగితే, బిర్యానీ తినాలా, సరే నా బిడ్డలారు రెడీగా ఉండండి అని అంటే, అప్పుడు ఈ బ్యాంకు వీధి లైన్ మ్యాన్కు ఫోన్ చేస్తారు. దేవుడు ఏ కారణం లేకుండానే వాడు కరెంటు తీసేస్తాడు, కారణమేం ఉండదు. ఇప్పుడు చూసి మనం ఫోన్ చేస్తాం. ఫోన్ చేసిన తర్వాత
ఆడంటాడు రేపటి దాకా రాదండి కరెంట్ అంటాడు. ఈ మహాతల్లి నిన్నే వండింది బిర్యానీ మొత్తం, ఎవడికి పిట్టక పెట్టలేదు, లోపల దోసేసింది. ఇంకేముందుకు రేపు పాడైపోద్ది కదా, సాయంకాలం తీసి టపా 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 తోసేసినవన్నీ బయటకు వేసిపోయాడు. మనకు కుళ్ళిపోయినాయి కానీ కాకులకు కుళ్ళిపోవదు. అది ఎంత అద్భుతంగా తింటాయో. ప్రభువా మాకు బిర్యానీ కావాలనుకున్నప్పుడు కాకి పిల్లలకు కూడా దేవుడు బిర్యానీ పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుని పిల్లలారని ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనం ఇచ్చే కానుకలు ఉపయోగపడాలి. పేదలకు ఇవ్వండి, మీరు మనం ఇద్దాం, మీరే కాదు మన అందరం. దేవుని బిడ్డలారా, మన సంఘములకు వచ్చే పేదలను మీరు పండగ రోజునో ఏదో రోజునో కాదు, ఇది నిజముగా ఒక కాన్సన్ట్రేటెడ్గా, ఒక కన్స్ట్రక్టివ్గా మనం ఎప్పుడైతే పనిచేస్తామో ఆ పేదలు అభివృద్ధి చెందుతారు. మీకు తెలుసా, విజయనగరంలో మన మిషనరీలు గర్ల్స్ పాఠశాల పెట్టారు, బాయ్స్ పాఠశాల పెట్టారు, హాస్పిటల్ పెట్టారు, తెలుసు కదా మీకు. తర్వాత చర్చిలు పెట్టారు. ఎన్ని హాస్పిటల్స్ పెట్టారు? 2 హాస్పిటల్స్ పెట్టారు. స్కూల్స్ అని పెట్టారు, 1,00,000 స్కూల్స్ పెట్టారు. మీరు జాగ్రత్తగా వినండి, ఈ స్కూల్తో పాటు ఇంకొక 3 స్కూల్స్ ఎక్స్ట్రా పెట్టారు. ఏం స్కూల్స్? అల్లికలు స్కూలు, కుండలు చేసే ఒకటి స్కూలు, క్రాఫ్టింగ్ అంటే నేతనేసే స్కూలు, తర్వాత కొయ్య పని చేసేటటువంటి స్కూలు. అంటే దీన్ని ఏమంటారంటే వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ అంటారు. ఎందువల్ల ఆ రోజుల్లో ఈ దళితులలో ఊరి బయట జీవించేవాళ్ళు కాబట్టి, పొలంలో తప్పించి మరి ఏ పని చేయకూడదు కాబట్టి, ఎక్కడ వారికి ఏ అవకాశం లేదు కాబట్టి, మిగతా కులాల వాళ్ళ ఈ పనులు చేసేవాళ్ళు వీళ్ళు ఈ పని చేసుకొని బతుకుతారన్న ఉద్దేశంతో వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ విజయనగరంలో, భీమిలిలో 4 పెట్టారు వాళ్ళు. ఆ పెట్టడం బట్టే మన వాళ్ళందరూ అభివృద్ధి చెందారు. పేదలుగా ఉండకుండా ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మారారు. దేవుని బిడ్డలారా, ఆఖరిగా నేను చెప్పి ముగిస్తాను. ఎందుకు మనం కానుకలు ఇవ్వాలంటే దేవుని పని కొరకు ఇవ్వాలి, సువార్త విస్తరణ కొరకు ఇవ్వాలి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 10వ అధ్యాయం చూడండి మీరు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనం మీరు చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఏమందమో దేవుని యందు అన్యాయము కలదా, అట్లు అనరాదు. అందుకు మోషే, రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసింతురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎట్లు ప్రకటించుదురు అని వాక్యం ఉంది. ఇక్కడ వాళ్ళు ఎలాగ ప్రార్థన చేస్తారు, ఎలాగ వింటారు, ఎలా విశ్వాసం ఉంచుతారు. ఈ 3 మాటలు. వాళ్ళు ఎలా వింటారు, వాళ్ళు ఎలా విశ్వాసం ఉంచుతారు, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు. అంటే ఎలా విశ్వాసం ఉంచుతారంటే విశ్వాసాన్ని గురించి చెప్పేవాడు అక్కడ ఉండాలి కదా. ఎలా ప్రార్థన చేస్తారంటే వాళ్ళు నమ్మకానికి, వారు యేసు ప్రభువును నమ్మడానికి నువ్వు ఒక సువార్త చెప్పాలి కదా. నేను ప్రారంభంలో తమరు అందరికీ విన్నవించాను, మనం సువార్తకు వెళ్ళామంటే మన సౌకర్యాలు చూసుకుంటాం ముందు. మనం అక్కడ సౌకర్యం తక్కువే, అక్కడ చేసే పని తక్కువే. అక్కడ వెళ్తాము, ఆ వీధుల్లో నిలబడతాము, చిన్న మైకి పెట్టి ఒక పాట పాడేసి ఒక వాక్యం చెప్పి ఇంకా వచ్చేస్తాం. మనం డోర్ టు డోర్ వర్క్ చేయం, వ్యక్తి నుంచి వ్యక్తికి వర్క్ చేయం. సువార్త చెప్ప, ఎవడ కష్టాల్లో ఉన్నాడో, ఎవడ వీధుల్లో ఉన్నాడో, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నాడో ఏం గమనించాం. మనం అక్కడికి వెళ్ళామా, ఒక ముక్కలు చెప్పామా, పాస్టర్ గారు నువ్వు 2 మాటలు చెప్పు, అయ్యా నువ్వు 2 మాటలు చెప్పంటాం, ఒక పాట పాడటం, ప్రార్థన చేయడం వచ్చి. ఇదే సువార్త. ఎవడు చెప్పాడు మీకు ఈ సువార్త చెప్పమని? అలా చెప్పారా మిషనరీలు? వ్యక్తిని కాన్సన్ట్రేషన్ చేశారు. మీకు ఒక మాట చెప్తాను. ఇదిగో శాన్ఫోర్డ్ ద్వారా అమ్మగారు, మేరీ శాన్ఫోర్డ్ ద్వారా అమ్మగారు, విజయనగరంలో కుమ్మరి వీధి అని ఒక వీధి ఉంటుంది, కుమ్మరి వీధి. ఆ వీధిలోకి వెళ్తే దేవుని బిడ్డలారా, అమ్మ మీద పేడ నీళ్లు పోసారు. మనమైతే 2వ వెళ్ళాం, 3వసారి కుండలతో కుట్టారు ఆవిడ్ని. ఆవంలో కాళ్ళే కుండలతో కొట్టారు ఆవిడ్ని. 4వసారి వెళ్ళింది ఆవిడ. విజయనగరంలో నాన్ దళితు నుంచి, అంటే దళితులు కాని వారి నుంచి రక్షణ పొంది మొట్టమొదట
బోధకురాలుగా అయినటువంటి అమ్మ సూరమ్మ, ఆమె మొట్టమొదట ఈ అమ్మని కొండతో కొట్టింది. ఎవరిని? శాన్ఫోర్డ్ ద్వారా అమ్మగారిని కొండతో కొడితే ఆవిడకు బ్లడ్ కూడా వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఆవిడే ప్రభువు నమ్మింది. ఆవిడ సూరమ్మ ఆవిడ పేరు. ఆ తర్వాత ఆమె కుమ్మర వాళ్ళందరినీ, విజయనగరంలో ఈ కంసాల వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కంసాల వాళ్ళు కూడా ప్రభువు నమ్ముకోవడానికి ఆవిడే కారణమైంది. సువార్త వ్యక్తిగతంగా ఉండాలి, టార్గెటెడ్గా ఉండాలి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే ఎదవల్లారని ఈ రకమైనటువంటి పద్ధతిలో మీరు ఎందుకు సువార్త చెప్తారు? ఏమిటి సువార్త? మీ సువార్త చెప్పడంలో మీరు ఎన్ని సంఘాలు కట్టారు? మీరు సువార్త చెప్పడంలో ఈ బెంచీలు అట్టే ఉన్నాయే, ఇక విస్తరణ లేదే, విశ్వాసులు పెరగలేదే. సంఘానికి ఒక మోటో ఉండాలండి. పేదలకు సహాయం చేయాలా, సువార్త ప్రకటించాలా. దేవుని బిడ్డలారా, చర్చిలో ఇచ్చే కానుకలు, కొత్త ప్రాంతాల్లో సువార్త ప్రకటన, వ్యక్తులకు సువార్త ప్రకటన. పౌలు తన సువార్త ప్రయాణంలో ఫిలిప్పు సంఘం ఇచ్చినటువంటి చిన్న సహాయం వల్ల, ఫిలిప్పి సంఘం ఏం సహాయం చేసింది పౌలుకి? చలికాలంలో ప్రయాణం చేయడానికి ఒక స్వెటర్ ఇచ్చారు. అతనికి ఇచ్చిన సహాయం, కొద్దిగా డబ్బులు ఇచ్చారు, ఓడ ప్రయాణానికి కొద్దిగా డబ్బులు ఇచ్చారు. ఇంతే పౌలుకి వాళ్ళు ఫిలిప్పి సంఘానికి ఫిలిప్పి సంఘం చేసినటువంటి సహాయం. ఈ సహాయం వల్ల మాసిదోనియా ప్రాంతం అంతా కూడా సువార్త చెప్పేశాడు. మాసిదోనియా ప్రాంతం అంతా సువార్త చెబితే మీరు జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను. ఫిలిప్పి సంఘము ఏ చిన్న సహాయం చేసిందో ఆ సహాయం వల్ల పౌలు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే, ఆ రోజుల్లో ఈడు యేసు ప్రభు నమ్ముకోడు, అసలు వీళ్ళు మారు మనసు పొందరు, ఈ భూమి మీద ఇంతకంటే దరిద్రులు ఒకరు లేరు అని చెప్పుకున్నటువంటి కొరింథీ పట్టణస్థులందరూ దేవుని నమ్ముకున్నారు. కొరింథీ పట్టణస్థులు దేవుని నమ్ముకోవడం అంటే భూమి మీద ఆకాశంలో ఉన్న చంద్రుడు కిందకి దిగి రావడమే. వాళ్ళంత దరిద్రులు వాళ్ళే, అసలు మారు మనసు పొందడానికి అవకాశమే లేని ప్రజలు వాళ్ళు. ఆ కొండ మీద వాళ్ళకు ఒక దేవత ఉంది, కామదేవత. ఆ దేవతను అనుకొని చాలామంది అమ్మాయిలు, స్త్రీలు ఉంటారు. ఆ దేవత యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే ఆ కొండ మీదకి వెళ్ళి ఆ దేవతకు మొక్కొని ఎక్కువ మంది స్త్రీలతో ఎవరైతే వ్యభిచారం చేస్తారో ఆడికి ఆ కామదేవత ఆశీర్వాదం ఇస్తుంది నమ్మే గుడ్డి జనాంగం వాళ్ళు, అటువంటి పనికిమాలిన జనాంగం వాళ్ళు. పౌలు సువార్త చెప్పగానే వాళ్ళందరూ రక్షణ పొందారు, మారు మనసు పొందారు. మీరు వాక్యం చూడండి, మొదటి 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో వారిని గురించి పౌలు ఎంత అద్భుతంగా రాశాడంటే, ఏమంటాడంటే 2వ వచనంలో, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? అబ్బాబ్బాబ్బాబ్బా, మనుషులందరూ తెలుసుకునే విధంగా మారినటువంటి జనాంగం మీరు, మా పత్రిక మీరే. మేము సపరేట్గా పత్రిక రాయక్కర్లేదు, మా సేవ వలన సంపూర్ణంగా మారినటువంటి వాళ్ళు. ఏ సంఘమైనండి, అది బ్యాప్టిస్టా, లూథరనా, సిఎస్ఐ, రివర్స్లో తిరుగుతున్నారండి. క్లాక్ వైజ్ తిరగట్లా, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నారండి. ఎవడో అసలు దేవుడు, నేను చేసే పని వల్ల, నేను మాట్లాడే మాటల వల్ల, నేను చేసే ప్రార్థన వల్ల, నేను చేసే ఆరాధన వల్ల యేసు ప్రభు వారు మహింపరచబడుతున్నాడని ఏ సంఘానికి తెలివి లేదు. ఈనాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మనం కానుకలు ఇచ్చేటప్పుడు దేవుని మహిమ కొరకు ఇవ్వాలి. కానుకలు వినియోగించేటప్పుడు అది పారదర్శకంగా దానిని వాడవలసినటువంటి అవసరం ఉంది. నేను రాత్రి తమకు విన్నవించుకున్నాను, నేను పేరుకే బ్యాప్టిస్ట్ అని, కానీ ఎక్కువ బయట చర్చెస్కి వెళ్తూ ఉంటాను. ఇప్పుడంటే సిమ్స్కి వచ్చాను కాబట్టి బయట తక్కువ అయినా వెళ్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మనకు అటు అవకాశం ఇచ్చారు, ఎందుకంటే తిరిగే కాలు తిట్టేనో ఊరుకోదు కదా. మనం బయటికి సభలకు వెళ్ళాలా, సువార్త చెప్పాలా. నా పనేదే, సువార్త చెప్పడమే, బయటికి వెళ్ళిపోవడమే. అంటే కొంచెం తక్కువ అనుకోండి, ఎందుకంటే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి. నేను రాజమండ్రిలో ఒక పెద్ద లూథరన్ చర్చి ఉంది, 3 ఉన్నాయిలే, పేర్లు ఎందుకు మళ్ళా. మీ పాస్టర్ గారు ఇట్లా చెప్పాడంటే మా సంఘంలోకి వచ్చి మీరు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు నన్ను తిడతారు.
ఎందుకు వచ్చిన గొడవ? పేరు చెప్పా. ఒక లోదరం చర్చి నన్ను పిలిచారు వాళ్ళు. నేను వాక్యం చెప్పా. చెప్పిన తర్వాత అతను అన్నాడు, అంటే 2 ప్రసంగాలు నాయి, ఇంకొక 2 ప్రసంగాలు జాన్ వెస్లీ ప్రసంగాలు, 4 ప్రసంగాలు అనమాట. 2 ప్రసంగాలు ముందు నాయి, ఆ తర్వాత జాన్ వెస్లీ గారి. అప్పుడు మొదటి ప్రసంగం అయిన తర్వాత ఆయన చెప్పాడు, పాస్టర్ గారు మా సంఘంలో 80 లక్షలు ఉన్నాయండి అన్నాడు. ఎందుకండి అన్నాను నేను. అంటే ఎందుకంటే అంటారేంటండి, ధననిధి ఉన్న అన్నాడు. ధననిధి ఉన్నాహా, అలాగా, ఓకే. ఆ తర్వాత అక్కడ ఒక ఎంపీ గారు ఉంటారు, వాళ్ళ చుట్టం, అందులో దానికి పాస్టర్ గారు. వాళ్ళకి పాస్టర్ లోదరన్స్కి పాస్టర్ గారికే అథారిటీ ఎక్కువ. వాళ్ళకి గొడవలు వచ్చేసినాయి. గొడవలు దేని దగ్గర వస్తాయి? మూడు కారణాలు గొడవ రావడానికి. 1 పేరు ప్రఖ్యాతులు, 2 స్త్రీలు, 3 డబ్బులు. ఇంకా వేరే గొడవలు ఏమి ఉండవు. వీటి దగ్గర గొడవలు వచ్చేది. కాబట్టి పేరు ప్రఖ్యాతులు, నేనే ఉండాలా, నేనే 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 అయ్యి. అందుకని ఇంగ్లీష్ అక్షరాలు ఐకి పొగరెక్కువ అంట. కాబట్టి నేనే అన్నదానికి ఎక్కువ. ఆ తర్వాత స్త్రీ దగ్గర గొడవ వస్తుంది. 3వది డబ్బుల దగ్గర గొడవ వచ్చేది, ట్రెజరీ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ పాస్టర్ గారు అడిదిప్పి 40 లక్షలు పట్టుకెళ్ళాడు. 40 లక్షలు పట్టుకెళ్ళాడు. ఆ పాస్టర్ గారు ఒక చోట నాకు కనిపించాడు. మేమిద్దరం ఒక ఏ ఫంక్షన్ అంటే మెచ్యూరిటీ ఫంక్షన్ కలుసుకున్నాం. ఈ టాపిక్ ఎత్తలేదు, ఏదో మాట్లాడేసిన తర్వాత అక్కడ ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను నేను. కన్నీళ్లు విడుస్తూ, రిక్షా తొక్కుతూ, ఆటో నడుపుతూ, పంటశాలల్లో పనిచేస్తూ, రోడ్డు పని చేస్తూ, కూలి పని చేస్తూ, ఉదయం నుంచి ఇష్టం లేకపోయినా పరుగున క్యారేజ్ పట్టుకొని దూరం వెళ్ళి స్కూల్లో ఉదయం నుంచి సాయం దాకా పనిచేసి 30 రోజులు పనిచేస్తే ఆ జీతం వస్తే ఏదో ఒక రకంగా, ఏ రకంగా చూసుకున్నా కష్టపడి చెమటోడ్చి తీసుకొచ్చిన డబ్బులు వారికి ఖర్చు పెట్టుకోకుండా దేవుని పని జరగాలి, దేవుని పని కొరకు వినియోగించాలని ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ పాస్టర్ గారికి ఇస్తే, ఈ పాస్టర్ గారు ఆ దేవుని పనికి వాడకుండా తన వ్యక్తిగతంగా 40 లక్షలు పట్టుకెళ్ళాడు. కరోనాలో చచ్చిపోయాడు. వేరే విషయం, లోదరన్ పాస్టర్ గారు. మీకు జాగ్రత్త చెప్తానండి, ఆ పాస్టర్ గారికి భీమవరంలో 19 ఎకరాల భూమి ఉంది. భీమవరం ఆనుకొని 19 ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా ఎంత ఆశపోతుతనమో. అతను దైవజనుడా? ఎవరైనా కానివ్వండి, దైవ సేవకులు కానివారా, చర్చిని నడిపించేవాళ్ళ పారదర్శకత. నేను మరలా జ్ఞాపకం చేస్తాను. మా చర్చిలో ఎవరైనా నాకు 10 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చారంటే, 500 ఇచ్చారంటే, మీ జాగ్రత్త వినండి మీరు, నేను నా హృదయంలో ఉన్న మాట చెప్తున్నా. 500 ఇచ్చారంటే మినిమం 5 సార్లు ప్రార్థన చేస్తా వారి గురించి. బికాస్ నీ చేతిలో, నీ జేబులో ఉండి నీ పని చేయవా? నువ్వు గాజులు కొనుక్కోవా, బ్యాగ్ కొనుక్కోవా, చొక్కా కొనుక్కోవా, లేకపోతే నువ్వు ఎంజాయ్ చేయవా? నాకెందుకు ఇవ్వాలి? దైవ సేవకుడని ఇచ్చాడు, నా గురించి ప్రార్థన చేస్తాడని ఇచ్చాడు. ఇది దైవ సేవకుడి చేతిలో పడితే నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తాడని ఇచ్చాడు అనే ఉద్దేశంతో 5 సార్లు మినిమం ప్రార్థన చేస్తా. దేవుని బిడ్డలారా, ఎవరికైనా, సంఘానికైనా, దైవ సేవకునికైనా కానుకలు ఖర్చు పెట్టే విషయంలో పారదర్శకత ఉండాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కానుకల పండక్కి వచ్చినటువంటి మీరందరూ మీరిచ్చే కానుకలు నిజంగా మీరు దేవుని పనికి ఇవ్వాలి. ఇవ్వకూడదు అని మీరు అనుకోవడానికి ఖచ్చితంగా ఇవ్వాలి. మీరిచ్చే కానుకలు, ఇది కృతజ్ఞతా కానుకలు. మీరిచ్చే కానుకలు మనము దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ఇస్తా ఉన్నాం. ఈ కానుకలు దేవుని మహిమ కొరకు ఇస్తున్నాం. ఈ కానుకలు దైవ సేవకుని అవసరాల కొరకు ఇస్తున్నాం. ఈ కానుకలు పేదల కొరకు ఇస్తున్నాం. ఈ కానుకలు దేవుని సువార్త విస్తరణ కొరకు ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మనం వాటిని పారదర్శకతతో వాడవలసిన అవసరం ఉంది. ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం సజీవమై బలమగలదై 2 అంచులు గలటువంటి ఖడ్గము కంటే వాడి అయినటువంటి మీ మాటలు మా హృదయంలో ఫలింపు చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
మిషనరీలు ఈ 3 జిల్లాల్లో ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు 1836 నుంచి క్రైస్తవులకి, పేదవాడికి విద్యా సంస్థలు, సంఘాలు మరియు హాస్పిటల్స్ నిర్మించి ఎవరు ఏ విధమైన కష్టాలకు లోనవ్వకూడదు, వాళ్ళ పిల్లలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ నిర్మించారు. మరి వారు వెళ్ళిపోతూ ఆ ఆస్తులన్నీ మనకే వదిలిపెట్టి వెళ్ళారు. మరి వారు చూపించిన ప్రేమలో మరి ప్రతి క్రైస్తవుడు ప్రతి పేదవాడిని ప్రేమించాలని, మరి వారికి ఉన్న దాంట్లో ఎంతో కొంత పేదవాడికి సహాయం చేసే విధంగా మిషనరీల తాలూకా ఆశయాలను కొనసాగించాలనే విధంగా వాక్యం చెప్పిన మన ఆచార్య ప్రభాకర్ గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నామండి. ఇప్పుడు మనం అందరం లేచి నిలవబడి 575వ పాట సంతోషంతో